హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఠాపురం అమ్మాయి. ప్లీజ్ అండి, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్లు వస్తాయి. ఈరోజు జనసేన క్యాంపెయినింగ్లో భాగంగా మేము పిఠాపురం నియోజకవర్గంలోని మాధవపురం గేట్ నుండి లోపలికి సీతారామపురం వెళ్ళడం జరిగింది. అక్కడ జన సైనికులు అందరూ జనసేన పార్టీ తరపు నుంచి నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని, ఎంపీ అభ్యర్థి అయిన తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారిని గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు. అక్కడ ప్రజలందరూ ఏకకంఠంగా తమ 2 ఓట్లను గాజు గ్లాసు గుర్తుకే వేసి జనసేన పార్టీని గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది. మా ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు జనసేనకే వేస్తామండి. ఎన్ని ఓట్లు ఉన్నాయి? 6 ఓట్లు ఉన్నాయండి. 6 ఓట్లు కూడా జనసేనకే. 6 ఓట్లు కూడా జనసేనకే వేస్తామండి. జై జనసేన. ఇదే సమయంలో మేము అమెరికా నుండి వచ్చిన ఎన్ఆర్ఐ ఉదయ భాస్కర్ కొట్టే గారిని మరియు వారి టీంని కలిసాము. మొదట వారు అందరి దగ్గర పిఠాపురం ప్రజల స్పందన ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాలు పర్యటించి ఈరోజు పిఠాపురం వచ్చారని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి గురించి వారి మాటల్లో విందాం. 25 వెహికల్స్ ఇచ్చారని తెలిసింది, దాని గురించి మీ మాటల్లో. ఏముందమ్మా, నేను ఒక అసోసియేషన్కి, మన తెలుగు అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను అనమాట. అప్పుడు నేను దీన్ని జనసేనని పవన్ కళ్యాణ్ గారిని ఎండోర్స్ చేశాను అనమాట. అంటే ప్రెసిడెంట్గా అమెరికా నుంచి ఎండోర్స్ చేయడం అటువంటి ఎవరు చేయలేదు, నేను చేశాను. అది చేసిన తర్వాత ఏమి చేస్తే ఆయన్ని గెలిపించాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ వెహికల్స్ చేయించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకొని రావాలి. అన్ని 175 కాన్స్టిట్యున్సీలు తిరిగా ఉన్నాం. ఆ వెహికల్స్ తీసుకొని ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ చూస్తాం. కాబట్టి మీరందరూ అంటే మీ ఇంత టైం తీసుకొని మీ ఉద్యోగాలు ఆపుకొని వచ్చి చేస్తున్నారంటే అటువంటి క్రమశిక్షణ మీకుంది, అటువంటి అఫెక్షన్ మీకుంది అంటే చాలా సంతోషంగా ఉన్నాం. దైవానుగ్రహం ఉంటే ఆయన గెలుస్తారు. 21 ఆ 2 కూడా ఎంపీ సీట్లు కూడా గెలిచి దీనికి ఫౌండేషన్ ఇస్తారనమాట. ఈసారి ఫౌండేషన్ ఇస్తే 2029లో చీఫ్ మినిస్టర్ అవుతారమ్మా. ఇంతకుముందు తర్వాత ముందు ఏదానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఆయన పాసిబిలిటీ ఉంది మనకు తెలియదు అలయన్స్ కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ ఇది రాబోయేది. ఇప్పుడు టీడీపీ ఏంటంటే ఎన్డీఏ మాట వినాలి. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని ఏం కావాలన్నా ఈ అలయన్స్ కుదిరించి పవన్ కళ్యాణ్ గారు ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీ ఇష్టపడలేదు టీడీపీతో జాయిన్ అవటం. బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఏమంటారు యూనిఫికేషన్ జరిగిందనమాట. కాబట్టి వాళ్ళు ఎనీ టైం ఇప్పుడు చంద్రబాబు గారు అంత ఉత్సాహంగా అంత ఇదిగా ఉంటారని లేదు. ఇంకా ఆల్టర్నేట్ ఎవరంటే అది డిఫాల్ట్ పవన్ కళ్యాణ్ గారు. మీకు అందరికీ తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినంత చక్కగా కానీ ఆయనకున్న సేవ దృక్పథం కానీ నాకు తెలిసి అసలు ఎవరికి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదు, మీరు ఓవరాల్గా చూసుకుంటే అసలు భారతదేశంలోనే ఎవరికి లేదు. కాబట్టి తప్పకుండా ఆయనకు మంచి అవకాశాలు వస్తాయి. ఆయన అందులో పీపుల్ పర్సన్ అండి, ఈజ్ బోర్న్ ఫర్ ద పీపుల్. డెఫినెట్లీ మీరు చూస్తారు, మీరు అందులో పిఠాపురం ప్రజలు కదా, మీరు నిజంగా అదృష్టం చేసుకున్నారు కాబట్టి ఆయన ఇక్కడ వచ్చారు. మీరు పిఠాపురం రూపురేఖలు మారిపోతాయి నాకు తెలిసి. మరో తిరుపతి అవుతుంది అనుకుంటున్నాను నేను. తిరుపతి తెలుసు కదా, మొదట్లో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దాన్ని మించి తయారవుతుంది పిఠాపురం నాకు అనిపిస్తుంది. దక్షిణ కాశీ అంటారు కదా, అది తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తారు అనమాట. ఇప్పుడే మేము దేవాలయాలు కూడా దర్శనం చేసుకున్నాం. చాలా అంత గొప్ప, అంటే దేవాలయాలు బాగున్నాయి కానీ దాని చుట్టూ అట్మాస్ఫియర్ కానీ అసలు అంత బాగా గొప్పగా లేదు. మరి ఇన్ని రోజులు పాలకులు ఏం చేశారో మాకేం అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు శ్రీవల్లభుడి గుడికి వెళ్ళాము, ఆ దారి కూడా లేదు. ఆ దారి కూడా ఎంత దారుణం అంటే మాకు అందుకే గంట లేట్ అయింది ఇక్కడ రావడానికి. నేను గంట క్రితం వచ్చి మీతో పాటు పార్టిసిపేట్ చేస్తాను. ఇంకా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అందరూ బాగా మంచిగా గెలవాలనే ఉద్దేశంతో దండం పెట్టుకుని మేము తిరుమల కూడా వెళ్ళాం, అక్కడ కూడా మొక్కున్నాం అనమాట. తప్పకుండా గెలుస్తారు. మీ అందరికీ ప్రత్యేక అభినందనలు మీరు చేస్తున్న పనికి. మేము మళ్ళీ వస్తాం. పవన్ కళ్యాణ్ గారు గెలిచాకే నేను వస్తాను మీ దగ్గర. నేను అంకుల్ గారు వచ్చి కలిసి మనం అందరం చేసుకుంటాం. ప్రెసిడెంట్ కోసం చేస్తామమ్మా, పవన్ కళ్యాణ్ ఆయన కోసం చేస్తున్నాము. అందరు ఈసారి విన్ అయ్యి మనకి ఆయన యొక్క ఆధ్వర్యంలో అందరికీ కావాల్సినవన్నీ చేస్తారనే దాంతో నమ్మకంతో గెలుస్తారనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఈ సంవత్సరం 2024లో ఆయన చీఫ్ మినిస్టర్ కాలేకుండా పోవచ్చు, 2029లో మాత్రం అవుతారని నమ్మకంతో చేస్తాం. థ్యాంక్ యూ సార్.